దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చెయ్యకము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు నీ దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఈ లోకపరంగా ప్రతి వానికి ఎన్నో భయాలు, ఆందోళనలు, మానసిక ఒత్తిళ్లు కలిగి రకరకాలుగా ఆలోచిస్తూ సొంత అభిప్రాయాలతో నడుస్తూ ఉంటారు. చెయ్యవలసిన పనులు మానేస్తారు, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. కానీ ఏది సఫలం కాదు. దీనికి కారణం భయం మనిషిని పట్టి పీడిస్తుంది. ఈ లోకపరంగా భయాలు మనిషిని ఏమీ చెయ్యవు. కానీ సృష్టికర్త అయిన దేవునికి మాత్రం తప్పక భయపడాలి. ఎందుకంటే లోకములో ఉన్న సమస్తము, మనిషి ప్రాణాత్మ దేహము దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కనుక దేవునికి ఎల్లప్పుడూ భయపడుతూ ఈ భూమి మీద బ్రతకాలి. అబ్రహాము దేవునికి భయపడి లేక పుట్టిన తన కుమారుణ్ణి దేవుడు అడిగిన వెంటనే దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు. అనుదినము దేవుణ్ణి స్తుతించడమే కాదు, దేవుని భయం కూడా కలిగి ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూస్తే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లింత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి శత్రువు పాపానికి ప్రేరేపించినా దానికి లొంగకుండా దేవుని భయం కలిగి అక్కడ నుంచి పారిపోయాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ రోజుల్లో యవ్వనస్తులు దేవుని భయం అసలు లేకుండా పాపములో మునిగి తేలేవారు చాలామంది ఉన్నారు. నేత్రాశ, శరీరాశ, జీవోడంబం కలిగి తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ జీవిస్తున్నారు. కానీ దేవుని తీర్పు రోజున నిత్య అగ్నిలో మునుగుతూ తేలుతూ యుగయుగాలు జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ వాక్యానికి లోబడని జీవితాలు తీర్పు రోజున దేవుని ఇష్ట ప్రకారం నిత్య నరకంలో పాలు పొందుతూ ఉండాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగ పిల్లలను బ్రతకనియ్యగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు ఈ మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. దేవునికి భయపడ్డ ఈ మంత్రసానులు రాజు ఇచ్చిన ఆజ్ఞ కూడా త్రోసివేసి మగపిల్లలను బ్రతకనిచ్చారు. అందుచేత దేవుడు మంత్రసానులకు మేలు చేశాడు. వాళ్ళ వంశావళి అభివృద్ధి కలగజేసి విస్తరింపజేశాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు దేవుని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి భయంతో కూడిన భక్తి కలిగి ఉంటే ఆయన దూతలన్నీ మనకు కావలి ఉంచి క్షేమాన్ని దయచేస్తాడు. లోకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చూస్తే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉండును. దేవుని కనికరం మనం పొందుకోవాలంటే ఆయన యందు భయం కలిగి మనం ఉండడమే కాకుండా మన పిల్లలకు కూడా నేర్పించాలి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. దేవుని భయం మనం కలిగి ఉంటే పరిశుద్ధంగా దేవుని వాక్య ప్రకారం నీతి కలిగి జీవిస్తాము. అంతేకాక మన శరీరము, ఆత్మయందు ఉన్న సమస్త కల్మషము నుండి విడుదల పొంది పవిత్రంగా బ్రతకగలుగుతాము. దేవుని మాట ప్రకారం జీవిస్తే మనిషికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. నిత్యము దేవుని భయంతో నీతిగా బ్రతికేవారు ధన్యులు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.